అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పరకామణి చోరీ వ్యవహారంలో బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిపై శ్రీవారి భక్తుడు శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తిరుపతిలో అభివృద్ధి జరగకుండా గరుడవారధి, ఇస్లామిక్ యూనివర్సిటీల విషయంలో పిల్ వేసి వెనక్కి రావడం వంటివి భానుప్రకాష్ చేశాడని, పరకామణి చోరీ విషయంలో ఎందుకు భానుప్రకాష్ కోర్టును ఆశ్రయించలేదంటూ ప్రశ్నించారు. టీటీడీని రాజకీయంగా వాడుకునే వ్యక్తి భానుప్రకాష్ అంటూ ఆరోపించారు. భానుప్రకాష్ వ్యవహార శైలితో టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పరకామణి వ్యవహారంలో మొట్టమొదటిగా హైకోర్టులో పిల్లు వేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి పూర్తిగా ఈ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏకంగా టీటీడీ పాలక మండలి మెంబర్గా ఉన్న బీజేపీ నేతపై అలాగ అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఆయన వ్యవహార శైలిలో అనేక అనుమానాలకు తావు తీస్తుందంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఈ పరకామణి వ్యవహారంలో మొట్టమొదటిగా హైకోర్టును ఆశ్రయించి పిల్లు వేసిన శ్రీనివాసులు శ్రీవారి భక్తులు ఉన్నారు. వారిని అడిగి పూర్తి తెలుసుకుందాం. చెప్పండి, పూర్తిగా ఈ పరకామణికి సంబంధించి, ఎందుకంటే పరకామణిలో హైకోర్టులో పిల్లు వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు ఏదైతే బీజేపీ నేత ఈ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారో, పాలక మండలి మెంబర్గా ఉన్నారో, అతను ఏం చేస్తున్నారని మీ ఆరోపణ, అతను వ్యవహార శైలిపై ఎందుకు మీకు అనుమానాలు వస్తున్నాయి? గతంలో తిరుపతిలో అభివృద్ధి జరుగుతున్న గరుడ వారధిపై ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఇస్లామిక్ యూనివర్సిటీ పైన కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. పిల్లేయడము, వెనక్కి రావడము. అదే 2 సంవత్సరాలు పూర్తయినా కూడా పరకామణి చోరీ కేసుని ఎందుకు హైకోర్టులో సమర్పించలేదు, ఎందుకు హైకోర్టుకి ఆశ్రయించలేదు, ఎందుకు డీజీపీని సీఎంని కలవలేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది, ఎందుకు ప్రధానమంత్రి ఆ స్థాయిలో పోలేదు? ఇక్కడే ఎందుకు ఆయన రాజకీయం చేస్తున్నాడు? టీటీడీని పెద్ద రాజకీయంగా వాడుకునే వ్యక్తి భానుప్రకాష్ రెడ్డిగా ముద్రపడ్డాది. టీటీడీ అధికారులే తల బాదుకుంటున్నారు. దానిపై మీరేం చెప్పండి? అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు భానుప్రకాష్ అనే వ్యక్తి చిన్నగా వ్యవహార శైలి మీరు చెప్పారు, గతంలో గరుడాకు సంబంధించి కావచ్చు హైకోర్టులో పిల్లేసిన వ్యక్తి ఇప్పుడు పరకామణి వ్యవహారంలో వేయలేదంటున్నారు. వేయకపోవడానికి వెనకాలన్న కారణాలు ఏమన్నాయి అనుకుంటారు? వేయకపోవడానికి కారణాలు ఏమంటే 2023 ఆగస్టులో కేసు రాజీ అయింది కోర్టులో. తిరుపతి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నప్పుడు ఆయన ఎక్స్ బోర్డు మెంబర్గా మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా ఉన్నాడు, వ్యవహరిస్తాడు. హిందూ ధర్మానికంతా నిజాయితీగా నీతిగా పనిచేసే వ్యక్తి దీంట్లో ఎందుకు అవినీతికి పాల్పడుతున్నాడు అనేది అనుమానాలు మాకైతే వ్యక్తమవుతున్నది. ఈయన 2024 సెప్టెంబర్లో నేను 4 దఫాలుగా తిరుపతి వార్తా పేపర్లో ఈ అవినీతిపై వెలుగులోకి తెచ్చినా కూడా ఆయన స్పందించకపోవడంపై వెనక ఏముందో ఏమో రాజకీయ కుట్ర ఏం చేస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి. శ్రీవారి భక్తుడిగా నేను ఈ విషయమై కోర్టును ఆశ్రయించి 9 నెలల తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ కింద దానికి సంబంధించిన దస్త్రాలనంతా సీజ్ చేయమని హైకోర్టు ఆదేశించిన తర్వాత 19 సెప్టెంబర్లో ఆదేశించింది కోర్టు. ఆ ఆదేశాలు వచ్చి రాక మునుపే తిరుపతిలోని ప్రెస్ క్లబ్కి వెంటనే హుటాహుటిన పరిగెత్తి ప్రెస్ మీట్ పెట్టి ఆయన వేయించినట్టుగా కోర్టు చెప్పుకున్నాడు అందరితో. ఇది ఆయన రాజకీయ కుట్రే కదా. టీటీడీని కూడా రాజకీయంగా వాడుకోవడంలో ఈయన దురుద్దేశం ఏమిటని ప్రజలే అంటున్నారు. అంతే, ఇన్ని రోజులుగా కోర్టులో పిల్లేస్తే ఆయనకేం రాదని వేయకుండా వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడము, చైర్మన్ కలవడము, ఇది ఇట్ట డ్రామాలు ఆడాడని ఇప్పుడు అర్థమవుతుంది. కూడా ఈ టీటీడీ పరకామణి వ్యవహారంలో బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు పై అనేక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే లోపాకార ఒప్పంద నేపథ్యంలోనే ఈ పరకామణి వ్యవహారంలో ఏదో జరుగుతుందని అనేక అనుమానాలు తాగుతీస్తుందంటూ కూడా ఈ పరకామణి వ్యవహారంలో మొట్టమొదటిగా పిల్లు వేసిన శ్రీనివాసులు ఆరోపిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.